హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిడ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజైతే నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేయటం మొదలు పెట్టేశానండి. మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదు. మార్నింగ్ లేవడంతో నేనైతే ఫ్రిడ్జ్లో అన్నీ బయట తీసేసి మొత్తం అన్నీ కూడా వేస్ట్ అన్నీ పడేసి మొత్తం క్లీన్ చేసేసానండి. కిచెన్ అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నానంటే వంట చేస్తున్నాను కదా, అందు గురించి కొంచెం ఇలా ఉన్నది, ఏమనుకోకండి. ఈ విధంగా అయితే నేను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను. వేస్ట్ అంతా తీసి పెట్టేసాను బయటికి. మొత్తం అంతా క్లీన్ చేసి శుభ్రంగా కడిగేసి మళ్ళీ అవన్నీ ఆరబెట్టి తుడిచేసి అయితే ఈ విధంగా పెట్టేసాను. అవన్నీ నేను వీడియో అయితే తీయలేదండి. ఈ విధంగా సర్దాను. మాకు కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా పెట్టాను. లాస్ట్ డోర్లో అయితే నేను కూరగాయలు అయితే వేసుకుంటానండి. అందులో కవర్లతో నేనైతే కూరగాయలు పెట్టేసుకున్నాను. లాస్ట్ కింద ఉన్న దాంట్లోనైతే ఉల్లిపాయలు అయితే వేస్తానండి. మాదైతే డీప్ ఫ్రిడ్జ్ డోర్ అయితే విరక్కొట్టేశారు మా పిల్లలు. రైస్ అయితే కడిగి పెట్టేసాను. ఎప్పటిలాగే మళ్ళీ ఈ వారం కూడా నాకు చేపలు అయితే తెచ్చిచ్చారండి. ఫిష్ 4 ముక్కలు ఫ్రై చేయమన్నారు. 4 ముక్కలు ఫ్రై చేస్తున్నానండి. ఈ విధంగా పాన్ పెట్టుకుని పాన్లో వాటర్ అంతా కూడా పోయే వరకు ఉండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది మనకి. ఈ విధంగా ఆయిల్ వేసుకుని పాన్ అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్టు తిప్పుకోవాలండి ఒకసారి. అలా వేసిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకుని ముక్కలు వేసేసి మూత అనేది పెట్టేసుకోవాలి. ఆవిరి బయటకు వెళ్ళకుండా ముక్క చాలా బాగా ఫ్రై అవుతుంది మనకు. చూసుకోండి. తర్వాత ఇలా తీసి కొంచెం అటువైపు బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకు బాగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిపోయేదాకా మనం మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. 4 ముక్కలు కూడా ఫ్రై అయ్యేటట్టు మూత పెట్టేసుకుని ఉంచుకొని ఒకసారి కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. అంటే మాడిపోకుండా హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టి మనం కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాకపోతే ఎక్కువ టైం పడితే మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసారా, ఈ విధంగా అయితే ఫ్రై అయిపోతే సూపర్ ఉంది. స్మెల్ అయితే చాలా బాగుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలండి. దీన్ని ఎలా కలిపేయాలన్నది నేను వీడియో అయితే తీయలేదు. ఈ విధంగా గార్నిష్ చేసుకుని మూత పెట్టేసుకుని కట్టేయాలండి. అంతే. ఆ వేడికి ఇంకా బాగా కొత్తిమీర ఫ్లేవర్ అనేది అందులోకి వస్తుంది. చేపల కూర అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓకే, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.